ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం మన ఏ న్యూస్ని తప్పకుండా ఫాలో అండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు VO3 ఫాస్ట్ ని అనౌన్స్ చేశారన్నమాట. అంటే ప్రజెంట్ మీరు VO3 మోడల్ యూస్ చేసుకుని టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చి వీడియోస్ జనరేట్ చేసేవాళ్ళు కదా, ఈసారి VO3 ఫాస్ట్ యూస్ చేసుకుని మరింత ఫాస్ట్ గా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అదే VO3 ఫాస్ట్ అనే మోడల్ అనమాట. బట్ దీన్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే గూగుల్ వాళ్ళ వెట్టెక్స్ ఏఏలో మీకు సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఆ సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రమే మీరు గూగుల్ VO3 ఫాస్ట్ వీడియో జనరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ChatGPT కొత్తగా స్టడీ మోడ్ ని అయితే తీసుకురావడం జరిగింది. సో స్టడీ మోడ్ ముఖ్యంగా ఎవరి కోసం అంటే ఎవరైనా హోమ్ వర్క్స్ కోసం కానివ్వండి, లేకపోతే కొత్త సబ్జెక్ట్ ని నేర్చుకున్నాం అనుకున్న వాళ్ళకి స్టడీ మోడ్ అనే ఒక కింద ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఆ స్టడీ మోడ్ ని క్లిక్ చేసి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు ChatGPT స్టడీ చేసే విధంగా, అంటే మీకు ప్రశ్నకి సమాధానం చెప్పాక డీటెయిల్ గా సమాధానం అయితే ఇస్తుంది అనమాట. ఒక లెర్నింగ్ వేలో స్టెప్ బై స్టెప్ గా మీకు గైడ్ చేయడం కోసం ఈ స్టడీ మోడ్ అయితే యాక్టివేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ChatGPT సంబంధించిన స్టడీ మోడ్ ఏదైతే ఉందో ఫ్రీ యూజర్స్ కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. మీరు ఎవరైతే జస్ట్ ChatGPT అకౌంట్ ఉంటే చాలు, మీరు ChatGPTని ఓపెన్ చేసిన తర్వాత స్టడీ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఇక్కడ స్టడీ మోడ్ అని వచ్చింది కదా, ఈ స్టడీ మోడ్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏమైనా ప్రాంప్ట్స్ ఇస్తే మీకు కావాల్సిన క్వశ్చన్స్ కి సమాధానం స్టడీ మోడ్ లో అయితే ఇస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే TCS కంపెనీ తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఓవరాల్ గా వాళ్ళ కంపెనీలో 12,200 పైగా ఉద్యోగస్తుల్ని వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బట్ ఇది అఫీషియల్ కాదు, బట్ ఈ న్యూస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఎందుకు TCS కంపెనీలో ఇలా భారీగా ఉద్యోగస్తులను తొలగిద్దాం అనుకుంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన ప్రభావం వల్ల కొత్తగా వీళ్ళు సంబంధించిన టెక్నాలజీని వాళ్ళ కంపెనీలో ఆ టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేద్దామనే ఒక ఉద్దేశం ఒకటి, అలానే వీళ్ళు ఫ్రెషర్స్ కి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ప్రీవియస్ గా ఎవరైతే రెగ్యులర్ వర్క్స్ ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగాల్ని తొలగించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఉన్నది అమెజాన్ కంపెనీ వాళ్ళు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి ప్రతి సంవత్సరం $25 మిలియన్ చెల్లిస్తారు. మరి అమెజాన్ కంపెనీలు ఎందుకు ఇంత భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారంటే అమెజాన్ కంపెనీ వాళ్ళు తమ అలెక్సా సంబంధించిన న్యూస్ సమ్మరీస్ ని, ఇలాంటి కొత్త ఫీచర్స్ ని వాళ్ళ సంబంధించిన వాయిస్ బోట్ ఏదైతే ఉందో దానికి ఇంటిగ్రేట్ చేసుకోవడం కోసం వీళ్ళు న్యూయార్క్ టైమ్స్ సంబంధించిన కంటెంట్ ని తీసుకుంటున్నారు. మరి ఆ కంటెంట్ ఏదైతే తీసుకుంటున్నారో అది లేటెస్ట్ అప్డేట్ వస్తుంది కదా, ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు న్యూయార్క్ టైమ్ రిపోర్ట్ నుంచి కంటెంట్ తీసుకున్నందుకు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా $20 మిలియన్ నుంచి $25 మిలియన్ వరకు చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. కేవలం వీళ్ళ కంటెంట్ ని యాక్సెస్ చేసుకోవడం కోసం, వీళ్ళ మోడల్ కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం. ఇక నెక్స్ట్ అనేది అడోబీ కంపెనీ ప్రోడక్ట్ ఫోటోషాప్ లో కొత్తగా ఒక టూల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ టూల్ యూస్ చేసి మీరు ఏదైనా ఒక ఇమేజ్ లో ఏదైనా ఒక పీపుల్ కానివ్వండి, ఎవరైనా లేకపోతే కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమైనా డిస్ట్రాక్షన్స్ లో ఉంటే జస్ట్ సింగిల్ క్లిక్ తో వాటిని రిమూవ్ చేసే ఒక కొత్త టూల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇదే రిమూవ్ టూల్ అనేది కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ప్రో టూల్ అని చెప్తున్నారు. సో దీని ద్వారా మీరు యూజర్స్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని యాడ్ చేయొచ్చు, లేదంటే ఫోటోలో ఉన్న ఒక ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేయొచ్చు అనమాట. అది కూడా సింపుల్ క్లిక్స్ తో అయితే రిమూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరింత ఫాస్ట్ గా ఇమేజెస్ ని ఎడిట్ చేసుకోవడం కోసం ఈ కొత్త ఫీచర్ హెల్ప్ అవుతుందని చెప్పి అడోబీ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు కొత్తగా 20,000 మందికి ఫ్రెషర్స్ కి అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది 2020 సంవత్సరంలో. మరి ఎందుకంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన ఇంటిగ్రేషన్ చేద్దాం అనుకుంటున్నారన్నమాట. అలానే ఇప్పటికే కంపెనీ వాళ్ళు తమ ఎంప్లాయీస్ ని 2,75,000 మందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది డిఫరెంట్ లెవెల్స్ లో. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్ కి జాబ్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ మీకు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొత్త ఫ్రెషర్స్ కి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో వాళ్ళని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన మినిమం నాలెడ్జ్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఫోకస్ చేసుకుని వాళ్ళని హైర్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. కొత్తగా కంపెనీస్ ఉద్యోగస్తులు తీసుకునే వాళ్ళని స్కిల్ బేస్ తీసుకుని అయితే వాళ్ళ ఫ్రెషర్స్ కూడా అవకాశం అయితే ఇప్పుడు ఇస్తున్నారన్నమాట. ఎవరైతే ప్రీవియస్ గా ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ ని తొలగించడానికి కారణం వాళ్ళు నాలెడ్జ్ లేకపోతే వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. మీరు గనక ఫ్రెషర్ కింద జాబ్ కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా సంబంధించిన బేసిక్స్ నేర్చుకోండి. దానికోసం మన తెలుగు ఛానల్ బిగినర్ కోర్సు 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుందండి. అలానే మనం కేవలం $3,000 నుంచి సంబంధించిన కోర్సు కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి
ఇన్స్టాగ్రామ్ లో ఒక ఏఐ సంబంధించిన ఒక వెబ్ సిరీస్ లాంటిది రిలీజ్ చేయబోతున్నారు అనమాట. ఏఐతో డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కంటెంట్ అంతా కూడా మహాభారతాన్ని వీళ్ళు కాన్సెప్ట్ గా తీసుకుని మొత్తం 600 ఎపిసోడ్స్ అయితే డిజైన్ చేశారని చెప్తున్నారు. ఈ 600 ఎపిసోడ్స్ లో మీరు వాయిస్ కానివ్వండి, లేకపోతే స్క్రిప్ట్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, అన్ని కూడా ఏఐ యూస్ చేసే క్రియేట్ చేసామని చెప్తున్నారు. ఈవెన్ మీరు చూడబోయే వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఏఐతోనే క్రియేట్ చేసామని చెప్తున్నారు. ఈ ఓవరాల్ కంటెంట్ ఏదైతే ఉందో మొత్తం 600 ఎపిసోడ్స్ లో ఎవ్రీ ఎపిసోడ్ ఒక 3 నుంచి 4 నిమిషాల డ్యూరేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో వీరిని ఎవరు డెవలప్ చేస్తారంటే లహరి మరియు విజయ్ సుబ్రహ్మణ్యన్ అనే ఇద్దరు కలిసి ఒక 15 మంది టీమ్ తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఇలాగ ఏఐ సంబంధించిన మహాభారత అనే సిరీస్ ని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఒక ఏఐ ఫీచర్ అయితే తీసుకొచ్చారన్నమాట. దేనికోసం అంటే ఎవరైనా యూట్యూబ్ అకౌంట్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఆ సైన్ ఇన్ అయినప్పుడు వాళ్ళ ఏజ్ ని తప్పుగా చూపించి లాగిన్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళ 18 సంవత్సరాలు కన్నా తక్కువ ఉంటే కనుక వాళ్ళని డిటెక్ట్ చేయడం కోసం యూట్యూబ్ ఏఐ టెక్నాలజీని యూస్ చేయబోతుంది అనమాట. ఇది ఆగస్ట్ 13వ తారీఖు నుంచి అయితే చేయబోతున్నారు అనమాట. ఏఐ సంబంధించిన ఒక టెస్ట్ అయితే చేస్తారు. అంటే ర్యాండమ్ గా కొంతమంది ఎవరైతే యూట్యూబ్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ లాంటివి వస్తాయి అనమాట. వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆధారంగా వాళ్ళ ఏజ్ ని వెరిఫై చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూసిన అయితే శేఖర్ కపూర్ గారు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో సైన్స్ ఫిక్షన్ సిరీస్ వార్ లార్డ్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇది కంప్లీట్ గా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ డెవలప్ చేసిన సినిమా ఏదైతే ఉందో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించే ఈ సినిమాని అయితే తీసారని చెప్తున్నారు. వార్ లార్డ్ అనే ఒక టీజర్ ను కూడా మనకి యూట్యూబ్ లో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ రాబోయే 2-3 నెలల్లో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక ఈ వార్ లార్డ్ సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక వారియర్ అయితే ఉంటారు, ఒక ఇంటర్ డైమెన్షనల్ వారియర్ లవర్ ని ఎలా సేవ్ చేశారు ఒక ప్యారలల్ యూనివర్స్ లో అనేదే కాన్సెప్ట్ అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు తాజాగా అమెజాన్ వెబ్ సిరీస్ వాళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది. సో వీళ్ళ టైప్ లో భాగంగా అడ్వాన్స్డ్ ఏ ఆప్టిమైజ్ నెట్వర్క్ అయితే బిల్డ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ముంబై, హైదరాబాద్ మరియు చెన్నై ద్వారా అయితే కనెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటిని కూడా లాంగ్ హాల్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తున్నారు అనమాట. దీని ద్వారా ఒక పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అయితే బిల్డ్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ నెట్వర్క్ ని ఉపయోగించి. దీని ద్వారా స్కేలబుల్ ఏ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సెక్యూరిటీని కూడా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ICRISAT మరియు ICRA వాళ్ళు కలిసి ఏఐ బేస్డ్ అగ్రికల్చర్ సంబంధించిన కొన్ని సర్వీసెస్ అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ICRISAT అంటే ద ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాఫిక్స్ అనమాట. వీళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ తో కలిపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ లో మనకి వాతావరణ మార్పుల గురించి ఆ కంటెంట్ ఏదైతే ఉందో అలాంటి అప్డేట్స్ ని రైతులకు ఇచ్చే విధంగా కొత్తగా ఏ మోడల్ డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఎవరైతే వ్యవసాయం చేస్తారో అలానే అక్కడ కలుపు తీసే టైంలో కానివ్వండి, పెస్ట్ మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, కొన్ని చాట్ బోర్డ్స్ లాంటివి కూడా డెవలప్ చేస్తున్నారు. అవి రైతులకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఏఐ స్కిల్ అకాడమీని అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది అనమాట. ఈ ఏఐ స్కిల్ అకాడమీ ఏదైతే ఉందో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ IIMC వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ గూగుల్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ అకాడమీని అయితే రూపొందించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అకాడమీ ద్వారా ఎవరికంటే ఇండియాలోని విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే కంపెనీస్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం కోసం గూగుల్ కంపెనీ వాళ్ళు ఇలాంటి ఒక స్కిల్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇది మొత్తం ఒక ప్రోగ్రామ్ వచ్చి 10 వారాల పాటు ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. హైబ్రిడ్ ట్రైనింగ్ సిరీస్, అలానే ఏ అండర్స్టాండింగ్ ప్రాక్టికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తా అని చెప్తున్నారు. అలానే గూగుల్ సంబంధించిన నోట్బుక్ LLM, జెమినై, AI స్టూడియో వంటి టూల్స్ కూడా యాక్సెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF వాళ్ళు IIIT హైదరాబాద్ వాళ్ళతో కలిసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ SARAL అయితే రూపొందించినట్టు తెలుస్తుంది అనమాట. ఈ పర్టికులర్ మోడల్ ఉపయోగం ఏంటంటే కాంప్లెక్స్ రీసెర్చ్ ని చేయడం కోసం ఈ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఏదైనా ఒక కాంప్లెక్స్ సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఇస్తే దాని నుంచి వీడియో ప్రెజెంటేషన్స్ అయితే డెవలప్ చేసే విధంగా ఏ మోడల్ అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. మొత్తం 11 భాషల్లో అయితే ఏ మోడల్ వర్క్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇక ఈ మోడల్ ని స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ మరియు సైన్స్ ఎంతూజియాస్ట్స్ అయితే అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. ఇక ఈ మోడల్ ఏదైతే ఉందో మీరు ఫస్ట్ అయితే రీసెర్చ్ పేపర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏ మోడల్ స్లైడ్ ఫార్మాట్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ స్లైడ్ కంటెంట్ ని వీడియో సమ్మరీస్ ద్వారా లైక్ జెమినై, క్లౌడ్, GPT లాంటి మోడల్స్ కిందకి మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆలీబాబా, జీఫు కంపెనీ వాళ్ళు కలిసి ఒక కొత్త AI మోడల్ అయితే తీసుకొచ్చారన్నమాట. దాని పేరే WAN 2.2
అనే ఒక మోడల్ అనమాట. ఇది మొట్టమొదటి ఓపెన్ సోర్స్ లార్జ్ వీడియో జనరేషన్ మోడల్ అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు మనకి ఓపెన్ సోర్స్ సంబంధించిన టెక్స్ట్ మోడల్స్, ఇమేజ్ మోడల్స్ విన్నాం, కానీ వీడియో మోడల్ తీసుకొచ్చారు. అంటే మీరు ఫ్రీగా ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండా వీడియోస్ ని జనరేట్ చేయొచ్చు అనమాట. టెక్స్ట్ వీడియో మోడల్ అదే ఇప్పుడు ప్రెసెంట్ ఏ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా అయితే మారిందనమాట. సో మీరు ఏదైనా ఒక ఏపీఎస్ ని యూస్ చేసి ఇలాగ ఏ సంబంధించిన వీడియోస్ ని కూడా ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. కుదిరితే దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. ఇక చివరిగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు ఒక 6 ఫ్రీ టెక్ ట్రైనింగ్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అందులో మెషిన్ లెర్నింగ్ ప్లాన్ ఒకటి, అలానే డెవాప్స్ ఆన్ AWS ఉంది, డేటా అనలిటిక్స్ లెర్నింగ్ ప్లాన్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ అండ్ ప్రాసెస్, డెవాప్స్ ఇంజనీరింగ్ లెర్నింగ్ ప్లాన్ అనే కొన్ని 6 కోర్సెస్ అనేవి ఫ్రీగా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 3,000 రూపాయల నుంచి మన ఏ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్ ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.